ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై కేంద్ర నిధులు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. అమెరికా రాయబారి సెర్జియో గోర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సీఎం. తెలంగాణ అభివృద్ధి, విద్యార్థుల ప్రయోజనాలపై ప్రతిపాదనలు వివరించారు. ఢిల్లీ పర్యటనకు ముగింపు పలికారు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఉద్యమ స్ఫూర్తికి జయశంకర్ చిరునామా అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం శ్రమించారని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం ఆయన సేవలను ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందన్నారు. ఆయన ఆశయ సాధనే నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అధికారులే అడ్డుగా మారారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కీలక శాఖల్లో ఏపీ అధికారుల ఆధిపత్యం కొనసాగుతుందన్నారు. జీఆర్ఎంబీ ఎజెండా కూడా ఏపీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. కేసీఆర్ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. జీఆర్ఎంబీ ఎజెండాలో కొత్త అంశాలేవీ లేవన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుమతులు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. ఈ నెలాఖరులోపు సమ్మక్క సాగర్ కు ఎన్ఓసీ వస్తుందని అన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ మలక్పేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై చైతన్య యాత్ర నిర్వహించారు. మంత్రి అజారుద్దీన్ ర్యాలీని ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. పలు కాలనీల్లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ప్రతి ఓటర్కి ఎస్ఐఆర్ వివరాలు చేరవేయడమే లక్ష్యమన్నారు. కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొన్నారు. దీంట్లో ఇవాళ ఉదయం 10:30కి ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. అమరావతి అభివృద్ధి, సిఆర్డీఏ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. పలు కీలక పరిపాలనా నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సమావేశంపై అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాయలసీమ తాగునీటి కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితులతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఈ రోజు పోతిరెడ్డిపాడుకు 10 టీఎంసీల నీరు విడుదల చేస్తామన్నారు. వచ్చే జూన్ వరకు నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని మంత్రి సవిత తెలిపారు. చట్టం ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందన్నారు. జిల్లాల వారీగా కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం చట్టానికి తుది రూపం ఇస్తామని వెల్లడించారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడుందన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రిలే నిరాహార దీక్ష ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును పెన్నెల్లి తీవ్రంగా తప్పుపట్టారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. రిలే నిరాహార దీక్షలు చేపట్టనుంది వైసీపీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు సిద్ధమైంది. 2 పార్టీల కార్యక్రమాలతో పట్టణంలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికృతి శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఆయన 2029 ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల సంఘం దృష్టి స్థానిక ఎన్నికలపై పడింది. ఇవాళ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కీలక సమావేశం జరగనుంది. ఎన్నికల స్కెడ్యూల్ పై చర్చించే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ భద్రత విషయంలో కుట్ర జరిగిందని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఆరోపించారు. హెలీప్యాడ్ వద్ద భద్రత లోపాలు స్పష్టంగా కనిపించాయని అన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. పొగాకు రైతులను అవమానించిన కూటమి నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ పునఃప్రవేశంపై త్వరలోనే ప్రకటన చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తన నిర్ణయానికి ప్రాతిపదిక అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగపోనని స్పష్టం చేశారు. ఆయన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పుదుచ్చేరిలో మంత్రి మల్లాడి కృష్ణారావుకు కీలక శాఖలు కేటాయించారు. మొత్తం 6 శాఖల బాధ్యతలు అప్పగించారు ఆయనకి. పీడబ్ల్యూడీ, పర్యాటకం, మత్స్య, పరిశ్రమల శాఖలు ఆయనకు దక్కాయి.
కార్మిక, పోర్టులు, సివిల్ ఏవియేషన్ బాధ్యతలు అప్పగించారు. శాఖల కేటాయింపుతో ప్రాధాన్యం పెరిగింది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన వాటా వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని జాచుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీలను ఏకం చేస్తామని చెప్పారు. రేపు బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలో పాల్గొనున్నారు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. కోకట్పల్లి రంగధాముని చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ కూడా పాల్గొన్నారు. దీంట్లో చెరువు అభివృద్ధి పనులపై అధికారులకు వివరించారు. వినాయక నిమజ్జనం, బతుకమ్మ దృష్ట్యా పనులు వేగవంతం చేయాలని కోరారు. త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలో 500 నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. భీమవరం నుంచి నకిలీ నోట్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 4గురిని అదుపులోకి తీసుకుని ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నకిలీ నోట్లు చెలామణి చేస్తుండగా అరెస్టు చేశారు పోలీసులు. ముఠాపై దర్యాప్తు కొనసాగుతోంది. రాజమండ్రిలో మెడికల్ విద్యార్థిని కారుతో ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. మద్యం మత్తులో వాహనం నడిపిన 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కిడ్నాప్ కు గురైన 8 నెలల బాలుని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఇంట్లో పనిచేసే మహిళే బాలుని తీసుకెళ్లినట్లు గుర్తించారు. 6 ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టాయి. కర్మాన్ ఘాట్ లో బాలుని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. నిందితురాలు దుర్గా భవానీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో ట్రమడాల్ టాబ్లెట్ల అక్రమ విక్రయాలను పోలీసులు భగ్నం చేశారు. ప్రైమ్ ఫార్మసీపై దాడి చేసి భారీ మొత్తంలో ట్రామడాల్ ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 328 గ్రాముల మత్తు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. 3గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన సరఫరాదారుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్ పాత బస్తీ హాసన్ నగర్ లో కొండ చెరువ కలకలం రేపింది. ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో పామును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొండ చెరువును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 28 గోవులను అడ్డుకున్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాన్ని నిలిపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవులను గోశాలకు తరలించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో 13 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. శనగపిండితో చేసిన కర్రీ తిన్న తర్వాత వాంతులు, విరోచనాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఒంగోలులో ఒకే రోజు 2 ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదుతో ఉడాయించారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమ, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డీప్ ఫేక్ కాంటెంట్, చిన్నారుల దుర్వినియోగ కాంటెంట్, సోషల్ మీడియా నిర్వహణలో లోపాలపై కేంద్రానికి మెటా క్షమాపణ చెప్పింది. ఢిల్లీలో మెటా ప్రతినిధులు ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కీలక చర్చలు జరిగాయి. అనంతరం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కూడా కలిశారు. డిజిటల్ భద్రతా అంశంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. శబరిమల అయ్యప్ప ఆలయానికి నెయ్యి సరఫరాలో అక్రమాల ఆరోపణలపై కేరళ హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. 1.65 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలులో వివాదం నెలకొంది. 1.5 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అయ్యాయని దేవస్వం మంత్రి తెలిపారు. నెయ్యిలో కల్తీ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి సిట్ విచారణ ప్రారంభించనుంది.
వారణాసి రాజ్ఘాట్ తవ్వకాల్లో లభించిన పురాతన మానవ పుర్రెపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అది కనీసం 1000 ఏళ్ల నాటిదై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యయనం కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్త ప్రజ్వల్ ప్రతాప్ సింగ్ కూడా బృందంలో చేరారు. ఫలితాలపై ఆసక్తి నెలకొంది. జార్ఖండ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సీఎం హేమంత్ సోరెన్ భరోసా ఇచ్చారు. చర్చలకు రావాలని విద్యార్థులను ఆహ్వానించారు. అవసరమైతే పేపర్ లీక్ అంశంపై కేంద్ర హోంమంత్రితోనూ మాట్లాడతానన్నారు. ప్రభుత్వ ద్వారాలు అందరికీ తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు ఆయన. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 37 కుటుంబాల సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఇవి కేవలం ఉద్యోగాలు కాదని న్యాయమన్నారు. ఉగ్రవాద నెట్వర్క్ ను పూర్తిగా కూల్చేస్తామని స్పష్టం చేశారు. పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని సూచించారు. ఆర్టికల్ 370 రద్దై 7 ఏళ్లు గడిచినా గాయాలు ఇంకా మానలేదని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా హామీని కేంద్రం ఇంకా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర హోదా కోసం నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. హోదా పునరుద్ధరణతోనే సమస్యలు తీరుతాయని చెప్పారు. కేంద్రంపై మరోసారి ఒత్తిడి పెంచారు. హోంమంత్రి అమిత్ షా సభకు రాకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాల్సిన మంత్రి సభకు రాకపోవడం ఆశ్చర్యమన్నారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన చర్యలపై షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. పార్లమెంట్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా కాకుండా ప్రెషర్ గ్రూప్ గా కొనసాగాలని నిర్ణయించింది. ఔరంగాబాద్ లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోనం వాంగ్చుక్ తమ మెంటర్ గా కొనసాగుతారని ప్రకటించారు. బలమైన పౌర ఉద్యమమే దేశానికి అవసరమన్నారు. పార్టీ విస్తరణపై ప్రస్తుతం ఆలోచన లేదని స్పష్టం చేశారు. హుషారు పిట్టలు మూవీ ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం పూర్తి ధీమా వ్యక్తం చేసింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపింది. మేకర్స్ అయితే దర్శకుడు బిగ్ షూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విడుదలకు చిత్ర బృందం ప్రచారం వేగవంతం చేస్తుంది.